చిత్తూరు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో వివిధ సోషల్ మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తే కేసులు తప్పవని జిల్లా ఎస్పీ మణికంఠ తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు వన్ టౌన్ సీఐ విశ్వనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మాధ్యమాల ద్వారా ఒక వ్యక్తిని గాని, ప్రాంతాన్ని గాని, కుల మతాలను గాని విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన, అసత్యాలను ప్రచారం చేసిన చట్టరీత్యా శిక్షార్హులు అని తెలిపారు. ఇలాంటి వాటికి ప్రజలు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం, నేను మణికంఠ చిత్తూరు జిల్లా ఎస్పీగా చార్జ్ తీసుకోవడం జరిగింది. ఎన్నికల నేపథ్యంలో నన్ను చిత్తూరు జిల్లాకి ఎస్పీగా బదిలీ చేయడం జరిగింది. నా ముందున్న మొదటి ప్రయారిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి. సో దీనికోసం జిల్లాలో అన్ని రకాలుగా మన ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని మరియు ఏవైతే సరే టీమ్స్ పనిచేస్తున్నాయో, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, ఇవన్నీ కూడా సమర్థవంతంగా జరిగేలా చూస్తుంటాము. అలానే ఎటువంటి గొడవలు జరిగినా వెంటనే రియాక్ట్ అయ్యేలా చూస్తాము. సివిజిల్ యాప్లో వచ్చే కంప్లైంట్స్ త్వరితగతిన అవి సమసిపోయేలాగా చూడడం మా ముందున్న మొదటి బాధ్యత. లా అండ్ ఆర్డర్ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికలన్నీ ప్రశాంతంగా ముగియడానికే నేను ఇక్కడ ఉన్నాను. సో ప్రజలంతా కూడా మీ దగ్గర ఎటువంటి సమస్యలు ఉన్నా మన డయల్ 100, డయల్ 112కి కాల్ చేయవచ్చు. దీంతో పాటు సివిజిల్ యాప్లో ఏవైతే సరే ఈ సమస్యలు వస్తాయో వాటిని కూడా మేము త్వరితగతిన పరిష్కరించి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా చూద్దాం. దీనికి రావడానికి ముందు నేను విశాఖపట్నం జిల్లాలో డీసీపీ, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, లా అండ్ ఆర్డర్ జోన్ 1 గా వర్క్ చేశాను. అక్కడ 2 నెలల పైన వర్క్ చేసేసి బదిలీ పైన ఈ జిల్లా ఎస్పీగా రావడం జరిగింది. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పర్వదినాన అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మన గౌరవ చిత్తూరు ఎస్పీ గారు శ్రీ మణికంఠ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ప్రజలందరికీ తెలియజేసేది ఏమనగా, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా ఏదైనా మీడియా ద్వారా మీరు సందేశాలు పంపేటప్పుడు తగు జాగ్రత్తలు వహించాలి. అది ఎవరైనా అబ్యూజ్ చేసే విధంగా కానీ లేదా ఎన్నికల కోడ్ నియమావళిని ఉల్లంఘించే విధంగానూ ఉంటే, అది తెలిసి చేసినా, తెలియక చేసినా, లేదా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినా, లేదా ఎదుటి వ్యక్తి మీద నిరాధారమైన ఆరోపణలు చేసినా, లేదా ఇక్కడ ఒక వర్గాన్ని కానీ, లేదా ఒక కులాన్ని కానీ, ఒక మతాన్ని కానీ, లేదా ఏదైనా ఒక ప్రాంతాన్ని కానీ చెందిన ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినా, ప్రసంగాలు చేసినా, లేదా ఏదైనా వీడియోస్ ప్రసారం చేసినా కూడా, లేదా తెలిసి తెలియకుండా అటువంటి వీడియోస్ని మళ్ళీ ఇంకొకరికి ప్రచారం చేసినా, ఇంకొకరికి సెండ్ చేసినా కూడా మీరు శిక్షార్హులు అవుతారు. కాబట్టి వాట్సాప్లోనూ కానీ, ఎటువంటి సోషల్ మీడియాలో కానీ మెసేజ్లు కానీ, వీడియోలు కానీ పంపేటప్పుడు తగు